విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి జంక్షన్ నటరాజ్ థియేటర్ పక్కన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ని పగలగొట్టి సుమారు 19 లక్షల రూపాయల నగదును దొంగలు దోచుకు వెళ్లారు. సంఘటన గురించి తెలుసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు అక్కడికి చేరుకొని క్లోజ్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు. క్రైమ్ ఏసీపీ 2 శ్యామలరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖాలు కనబడకుండా సీసీ కెమెరాలకు నల్ల స్ప్రే కొట్టిన దొంగలు డీవీఆర్ బాక్స్ లో కనెక్షన్ పూర్తిగా తొలగించి తమ వెంట పట్టుకుపోయారని తెలిపారు. ఈ దొంగతనంలో 4-5 పాల్గొని ఉంటారని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పెందుర్తి జంక్షన్లో నటరాజ్ థియేటర్ పక్కన రాత్రి ఎస్బీఐ ఏటీఎం థెఫ్ట్ అయిందండి. సుమారు 3 గంటల తర్వాత సీసీటీవీలో అవన్నీ పరిశీలిస్తుంటే 3 గంటల తర్వాత థెఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏటీఎం థెఫ్ట్ ఏటీఎం దొంగలు వాళ్ళ గ్యాంగ్ వచ్చి దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారం అక్కడున్న అందులో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ బ్లాక్ స్ప్రే కొట్టారు. ఆ వైరింగ్ అది కట్ చేశారు. లోపని ఆ డీవీఆర్ బాక్స్ అవన్నీ తీసిపోయి ఆ మెషినరీ రాడ్లతో ఇంప్లిమెంట్స్తో పెకలించి అందులో క్యాష్ పట్టుకుపోయారు. సుమారు 19 లక్షల వరకు పోయినట్టు తెలుస్తుంది. మేము మా ఆఫీసర్స్ మా సిబ్బంది అంతా వెళ్ళి నేర స్థలాన్ని పరిశీలించాం. క్లూస్ టీమ్ కూడా వచ్చింది. క్లూస్ టీమ్ వచ్చి అవి కూడా ఫింగర్ ప్రింట్స్ వగైరా అవి కూడా తీస్తున్నారు. అంత ప్రాసెస్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో ఎవరనేది దొంగలు తెలుస్తుంది. దొంగల్ని పట్టుకొని డిటెక్ట్ చేస్తాం. కేసు డిటెక్ట్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమున్నాయనేది కొంతమంది ఇళ్లలో లేరు వాళ్ళు, అవి కూడా వచ్చాక కూడా అవి కూడా వెరిఫై చేస్తాం. ఇంతవరకు ఉన్న సీసీ కెమెరాల ప్రకారం చూస్తున్నాం. ఉన్న ప్రకారం అంత క్లారిటీగా కొన్ని లేవు, ఇంకా రావాలి. క్లారిటీ వచ్చాక అన్నీ తెలుస్తాయి. దర్యాప్తులో నిజాలు తెలుస్తాయి. 4-5 గ్యాంగులు వేరే స్టేట్ అవ్వచ్చు, జనరల్గా వేరే స్టేట్ అవి ఉండొచ్చు అనిపిస్తుంది. అది ఆ రకంగా వాళ్ళని మేము ఇంకా దర్యాప్తులో కొన్ని విషయాలు రావాలి, ఇంకా తెలియాలి.